ప్రపంచమనే మహాసముద్రంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటిని ఛేదించాలని శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా అవి సాధ్యం కావడం లేదు. అవి మిస్టరీలా లేక అతీంద్రియ శక్తులా అనేది ఎవరికీ అంతుపట్టని విషయం. అయితే ఇండియాలో కూడా ఇలాంటి మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు చిక్కగా పరిశోధనలో తేలక అలాగే మిగిలిన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఓ చిన్న లుక్కేయండి. 1. కేరళలోని కోడిన్హి గ్రామంలో 2000 మంది జనాభా ఉంటే వారిలో 200 జంటలు కవలలే. శాస్త్రవేత్తలు దీనిపై సెర్చ్ చేసి అలా ఎక్కువ మంది కవలలు అక్కడ ఎందుకు పుడుతున్నారో తెలుసుకోలేక తలలు పట్టుకుంటున్నారు. 2. 2012 డిసెంబర్ 18వ తేదీన ఆకాశం నుండి ఓ పెద్ద బూమ్ జోధ్పూర్ మీద పడింది. ఆ శబ్దం వినడానికే చాలా భయంకరంగా ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో అలాంటివి వినపడుతున్నాయని కొందరు పుకార్లు లేవదీసినా అసలు ఆ బూమ్ ఏమిటనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంటుబట్టడం లేదు. 3. 9 మంది మనుషులు సమాజంలో చాలా సీక్రెట్గా నివసిస్తున్నారట. వారి గురించి ఎవ్వరికీ తెలియదట. వీరంతా గ్రహాంతర వాసులతో సంబంధాలు కలిగి ఉన్నారని, వారితో కమ్యూనికేట్ అవుతున్నారని అశోక్ చక్రవర్తి వీరిని నియమించారని ఓ గాథ ఉంది. మరి ఈ మిస్టరీ కూడా అలానే ఉంది. 4. తాజ్మహల్ అంటే అది లవర్స్కు సంకేతమని తన ప్రియురాలు స్మారకార్థం షాజహాన్ దాన్ని కట్టించారని చెబుతారు. అయితే తాజ్మహల్ ఇంతకు ముందు శివాలయం అనే విషయం ఎవరైనా నమ్మగలరా? అది తేజోమహల్ అంటే నిజమని నమ్ముతారా? ప్రొఫెసర్ PNOK దీన్ని ఆధారాలతో సహా చూపిస్తున్నారు. మొఘల్ చక్రవర్తి కాలంలో అది అలా లవర్స్కు సంకేతంగా మారిందని, ముందు అది శివాలయం అని చెబుతారు. 5. రాజస్థాన్లోని కుల్దారా గ్రామాన్ని పరిశీలిస్తే ఎన్నో అంతుచిక్కని అంశాలు కనిపిస్తాయి. అక్కడ రాత్రికి రాత్రే జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయారట. మరి అలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకే అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఆ గ్రామం అష్టకష్టాలను ఎదుర్కొంటుంది. 6. ఇండియా చైనా బార్డర్లో ఎప్పుడు ఇలా ఏవో తెలియని వస్తువులు గాల్లో ఎగురుతూ ఉంటాయని సైనికులు చెబుతుంటారు. పల్లెం ఆకారంలో అవి రాత్రులు ఎగురుతూ ఉంటాయట. మరి అవి ఏమిటనేది ఇప్పటి వరకు మిస్టరీనే. 7. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శాంతిదేవి. ఎవరు ఈ శాంతిదేవి? ఆమె గత జీవితం గురించి ఆమె అక్షరం పొల్లుపోకుండా చెబుతోంది. ఇది ఎలా సాధ్యం? 4 సంవత్సరాల వయసులోనే తన గత జీవితం గురించి, భర్త, పిల్లల గురించి ఆమె ఎలా చెప్పగలిగింది? ఇది కూడా అంత చిక్కడం లేదు. 8. ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ మరణం మిస్టరీగానే ఉంది. ఏవేవో కథలు బయటకొస్తూనే ఉన్నాయి. 9. ఈ బుల్లెట్ మీద ప్రయాణం చేస్తూ దాని మీద ఓం బన్నా అనే వ్యక్తి చనిపోయారు. అయితే ఇందులో మిస్టరీ ఏమీ లేదు. కానీ ఆ తర్వాతనే మిస్టరీ స్టార్ట్ అయింది. దీన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తే ఆ మరుసటి రోజు ఆ బండి యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఉంది. రోజు దీన్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం, అది మళ్ళీ అదే ప్లేస్కి రావడం ఎలా అనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. 10. బొంబాయి, కలకత్తా వీధుల్లో ఇప్పటికీ ఓ మిస్టరీ వెంటాడుతూనే ఉంది. దీనికి వారు స్టోన్ మ్యాన్ అనే టైటిల్ కూడా పెట్టారు. అక్కడ ఓ అంతకుడు రాత్రి వేళల్లో సంచరిస్తూ రాయితో మనుషుల్ని చంపేస్తాడట. అది ఎవరనేది ఎవరికీ తెలియదు. సీరియల్ కిల్లర్ల మనిషిని చంపేసి తలని పుచ్చకాయలా పగలగొట్టి పోతాడట. 11. ఇది అంతుచిక్కని మిస్టరీ. గత 40 ఏళ్ల నుంచి నీరు కానీ వాటర్ కానీ తీసుకోకుండా జీవిస్తున్నారు ఈ బాబా. ఇతని మీద ఎన్నో ప్రయోగాలు చేసినా కానీ అదేంటో తేల్చలేకపోయాయి. శాస్త్రవేత్తలు ఏమీ చేయలేక అది మిరాకిల్ అంటూ తేల్చిపడేశారు. 12. ప్రతి సంవత్సరం అస్సాంలోని ఓ చిన్న గ్రామంలో ఎన్నో జతింగ పక్షులు చనిపోతుంటాయి. అది కూడా కేవలం సాయంత్రం సమయంలోనే అలా జరుగుతూ ఉంటుంది. రోజు వందల సంఖ్యలో ఆ గ్రామానికి ఈ పక్షులు ఆకాశ మార్గం గుండా వచ్చి అక్కడ చనిపోతాయి. అసలు ఎందుకు అలా జరుగుతుందో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. 13. హిమాలయాల్లో ఓ భయంకరమైన మంచు మనిషి తిరుగుతూ ఉంటాడు. అతను చూడడానికి పెద్ద కోతిలాగా చాలా భయంకరంగా అరుస్తూ విహారం చేస్తుంటాడు. అతను ఎవరనేది, అసలు మనిషేనా అనేది ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. 14. అనంతపూర్లోని లేపాక్షి టెంపుల్లో ఓ స్తంభం అలా కదులుతూ ఉంటుంది. దాదాపు 70 పిల్లర్స్ అక్కడ లేపాక్షి దేవాలయాన్ని కాపాడుతూ ఉంటే ఈ పిల్లర్ మాత్రం గాల్లో లేచినట్లుగా అటు ఇటు కదులుతూ ఉంటుంది. అది నేలను తాకకుండా గాల్లోనే ఉంటుంది. అది ఎలా సాధ్యమనేది అంతుచిక్కడం లేదు. 15. ఉత్తరాఖండ్లో ఉన్న ఈ సరస్సు కూడా ఓ మిస్టరీలా మారింది. దీన్నే అస్థిపంజర సరస్సు అని కూడా పిలుస్తారు. దీన్ని 1972లో కనుగొన్నారు. ఈ సరస్సులో పూర్తిగా మంచు కరిగిపోయినప్పుడు అనేక అస్థిపంజరాలు బయటకు వచ్చాయి.
మరి ఆ అస్థిపంజరాలు అక్కడికి ఎలా వెళ్ళాయి అనేది ఇప్పటికీ అంతు చెక్కడం లేదు. కొంతమంది మాత్రం అవి జపాన్ సైనికుల అస్థిపంజరాలని చెబుతారు. యుద్ధం జరిగిన సమయంలో హఠాత్తుగా వడగళ్ల వాన వచ్చి వారందరినీ తుడిచిపెట్టేసిందని చెబుతారు. అది నిజమా కాదా అనేది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.